హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జైన్ జాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ సిరీస్లో ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్లో చాలా టాపిక్స్ వస్తాయి, కొన్ని డిఫికల్ట్ టాపిక్స్ అయిందా. సో ఈ సిరీస్లో ఏంటంటే ఏవైతే డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయో వాటిని సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే డైలీ 5 to 8 minutes వీడియోలో మొత్తం అంటే డిఫికల్ట్ టాపిక్స్ అని, కరెంట్ అఫైర్స్లో డిఫికల్ట్ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. కరెంట్ అఫైర్స్లో మొత్తం మంత్లీ కంపైలేషన్ అనేది కూడా కంప్లీట్ జనవరిది నేను అప్లోడ్ చేసేసాను. మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకుంటూ అయిపోద్ది అనమాట. మన ఛానల్లో ఇదే కరెంట్ అఫైర్స్తో కాకుండా ఎకానమీ, హిస్టరీ, అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. సో ఎవ్రీ ఎగ్జామ్ కూడా మీకు ఇంపార్టెంట్గా ఉంటాయి అనమాట. ఏ ఎగ్జామ్కైనా సరే ప్రిపేర్ అవ్వచ్చు. సరేనా? సో ఫస్ట్ మన ఛానల్కి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. సో ఈరోజు మనం పోలార్ వర్టెక్స్ అంటే ఏంటో, పోలార్ వర్టెక్స్ అని చాలాసార్లు వినుంటారు కదా. సో పోలార్ వర్టెక్స్ అంటే మనం ఈరోజు సింపుల్గా నేర్చుకుందాం అనమాట. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే, పోలార్ వర్టెక్స్ నేర్చుకోవాలంటే మీకు 3 కాన్సెప్ట్స్ తెలియాలి. ఒకటి కొరియాలిస్ ఫోర్స్. సో ఇది నేను ఫౌండేషన్ క్లాస్ కాదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో మనం కాంప్రిహెన్సివ్ కోర్స్ నేర్చుకున్నప్పుడు డీటెయిల్గా దీనికోసం డిస్కస్ చేద్దాం. కొరియాలిస్ ఫోర్స్, జెట్ స్ట్రీమ్, ఆ తర్వాత విండ్ సిస్టమ్ అనమాట. విండ్ సిస్టమ్, నెక్స్ట్ సన్ రేస్ అనమాట. సో ఫస్ట్ కొరియాలిస్ ఫోర్స్ అంటే ఏంటి? కొరియాలిస్ ఫోర్స్ అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బొంగరం అనుకోండి. ఇది ఒక బొంగరం అనమాట. సో మీరు ఈ బాగా రొటేట్ చేస్తున్నప్పుడు మీరు ఒక్కొక్కసారి బాల్ ఇస్తారు అనుకోండి. సో బాల్ ఇక్కడ ఉన్న మనిషి ఉన్నాడు అనుకోండి, ఇలా తిరుగుతున్నప్పుడు మీరు బాల్ ఇస్తే సో బాల్ అనేది ఇటు వచ్చేస్తుంది అనమాట, ఇక్కడికి రాదు. సో ఈ డిఫ్లెక్షన్ ఎందుకు అవుతుంది? డిఫ్లెక్షన్ అవడానికి మనం కొరియాలిస్ ఫోర్స్ అనమాట. అంటే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రొటేట్ అవుతున్నప్పుడు, ఏదైతే బాడీ రొటేట్ అవుతున్నప్పుడు దాని తర్వాత డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. అర్థమైంది లేదు? దాన్ని మనం కొరియాలిస్ ఫోర్స్ అంటాం. సో ఎర్త్లో కూడా కొరియాలిస్ ఫోర్స్ ఉంటుంది అనమాట. ఎర్త్ కూడా రొటేట్ అవుతుంది కదా. ఎర్త్ రొటేట్ అవడం వల్ల విండ్స్ అనేవి డిఫ్లెక్ట్ అవుతుంటాయి కదా. సో విండ్స్ అనేవి ఎప్పుడు కూడా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతాయి అనమాట. అర్థమైంది లేదా? నెక్స్ట్ కోల్డ్ ఎయిర్ ఉంది కదా. కోల్డ్ ఎయిర్ అనేది డెన్స్ ఉంటుంది. డెన్స్ అంటే బరువు ఉంటుంది అనమాట. బరువు ఉండడం వల్ల అది కిందకు వస్తుంది. నెక్స్ట్ హాట్ ఎయిర్ అనేది లైట్గా ఉంటుంది. లైట్గా ఉంది మీదకి వెళ్తుంది అనమాట. సో ఇది బేసిక్ అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన పోలార్ ఏరియా అనమాట. పోలార్ ఏరియా తెలుసు కదా. ధ్రువం అంటే నార్త్ ధ్రువం, సౌత్ ధ్రువం ఉంటుంది కదా. సో ధ్రువాల్లో ఏంటి, ఎర్త్ రేస్ అనేవి చాలా స్లాంట్కి పడుతుంది, డైరెక్ట్ కాకుండా. సో ఇక్కడ సన్ రైస్ చాలా తక్కువ పడడం వల్ల ఇక్కడ చాలా చల్లదనంగా ఉంటుంది అనమాట. సో చల్లదనంగా ఉండే లేట్ అవుతుంది, ఈ ప్లేస్లో ఫుల్ చల్ల ఉంటుంది అనమాట. చల్లదనం వల్ల ఏమవుతుంది, కోల్డ్ ఎయిర్ అంతా కింద సింక్ అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు మనకి నార్మల్గా మీ అందరూ తెలిసిందే కదా, అట్మాస్ఫియర్ లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థెర్మోస్ఫియర్ అని చెప్పి ఇలా 4 types ఆఫ్ లేయర్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ అంటే కోల్డ్ ఎయిర్ అంతా ఎక్కడ ఉంటుంది? కోల్డ్ ఎయిర్ అంతా మనకి ఎక్కడ ఉంటుంది? మన కోల్డ్ ఎయిర్ అంతా ట్రోపోస్ఫియర్ ఉంటుంది అనమాట. మీద స్ట్రాటోస్ఫియర్లోన ఇక్కడ మొత్తం కోల్డ్ ఎయిర్ ఉంది కాబట్టి మీదంతా లైట్ ఎయిర్ ఉంటుంది కదా. సో లైట్ ఎయిర్ ఎలా ఉంటుంది? సో చూడండి, కోల్డ్ ఎయిర్కి హై ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎందుకు? కిందకు వస్తుంది కాబట్టి హై ప్రెషర్ ఉంటుంది అనమాట. మీదకి వెళ్తుంది కాబట్టి లో ప్రెషర్ ఉంటుంది అనమాట దీనికి. సో ఇక్కడ చూడండి, మీ ఇక్కడ కోల్డ్ ఎయిర్ అనేది కిందకు పడుతుంది. సో ఇక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది? ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది అనమాట. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ లైట్గా ఉంటుంది, మీద లైట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఎయిర్ ఉంటుంది? ఇక్కడ లో ప్రెషర్ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇంకోసారి నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి ఒకసారి. ఇది ఇక్కడ లో ప్రెషర్ది, హై ప్రెషర్, ఇక్కడ లో ప్రెషర్ విండ్ ఉందన్నమాట. ఇక్కడ లో ప్రెషర్ విండ్ ఉంది. సో చూడండి, ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా విండ్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుంది. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక సర్క్యులేషన్ కనిపిస్తుంది లేదా? సో దీన్ని మనం పోలార్ వర్టెక్స్ అంటాం. చూడండి, ఇదే పోలార్ వర్టెక్స్ అనమాట. అర్థమైంది లేదా? సో ఈ సుడిగుండంలో తిరుగుతుంది చూసారా, ఇదే పోలార్ వర్టెక్స్ అనమాట. ఇది స్టేబుల్ పోలార్ వర్టెక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడతో తిరుగుతుంది కదా. చూడండి, ఇక్కడ మీద ఒక సర్క్యులేషన్ ఏర్పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే జెట్ స్ట్రీమ్స్ అనమాట. ఇవి. సో జెట్ స్ట్రీమ్స్ ఎలా అంటే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 0 degrees మీ అంతా తెలుసు కదా. ఇక్కడ ITCZ ఉంటుంది. నెక్స్ట్ సబ్ ట్రాపికల్ బెల్ట్, పోలార్ బెల్ట్, నెక్స్ట్ సబ్ పోలార్ బెల్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ ITCZకి అంటే ఈక్వటోరియల్ లో ప్రెషర్కి హై ప్రెషర్కి మధ్యన ఒక విండ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దీనికి మధ్యన ఒక విండ్ సిస్టమ్ ఉంటుంది. దీనికి మధ్యన విండ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 3 రకాల జెట్ స్ట్రీమ్స్ అవుతాయి అనమాట. 3 రకాల జెట్ స్ట్రీమ్స్ ఫామ్ అవుతాయి కదా. సో పోలార్కి, సబ్ పోలార్కి మధ్యన ఉన్న జెట్ స్ట్రీమ్ ఫార్మ్ అవుతుంది కదా. సో అదే జెట్ స్ట్రీమ్ అనమాట. చూడండి, ఆ జెట్ స్ట్రీమ్ ఇక్కడ వెళ్తుంది అనమాట. అర్థమైంది కదా? సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, సమ్మర్స్లో ఏమవుతుందంటే, సమ్మర్ ఏరియాస్లోన సమ్మర్ టైం అప్పుడు ఏంటవుతుందంటే, ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి టెంపరేచర్కి చాలా కొంచెం ఎలా ఉంటాయంటే,
ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. కొద్ది ఎక్కువ టెంపరేచర్ చేంజ్ అయితే అవి కొంచెం షిఫ్ట్ అవుతాయి అనమాట. అంటే అటు ఇటు అవుతుంటాయి, ఇలా అవుతుంటాయి అనమాట. దాన్ని మనం మియాండరింగ్ అంటాం. అంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా జెట్ స్ట్రీమ్ ఇలా ఫాస్ట్ తిరుగుతుంది అనుకో. సో ఈ సైక్లోన్ అంటే ఈ వెట్టెక్స్ అంటే లైక్ సైక్లోన్ అనుకోండి, నార్మల్గా భూచక్రం అనుకోండి. సో ఈ భూచక్రంకి ఈ ఈ ఈ జెట్ స్ట్రీమ్ అనేది ఇలా స్టాండ్ అయి ఉండడం వల్ల ఈ భూచక్రం అక్కడే తిరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ సర్క్యులేషన్ అనేది కొంచెం లో అయిందో అప్పుడు ఈ భూచక్రం అలా తిరిగి తిరిగి మిగతా కంట్రీస్ కూడా వ్యాపిస్తుంది అనమాట. అర్థమైంది కదా. సో దీన్ని మనం పోలార్ వెట్టెక్స్ అనేది వేవీ పోలార్ వెట్టెక్స్ అంటారు అనమాట. సో ఇలాంటి ఈ కండిషన్ వచ్చినప్పుడే నార్త్ అమెరికా మీరు చూసినట్టు కదా న్యూస్లో, ఎక్కడైనా నార్త్ అమెరికా ఫుల్గా మంచుతో కప్పబడిపోద్ది అనమాట. ఎందుకు, ఇక్కడ ఫుల్ కోల్డ్ ఎయిర్ అంతా ఇక్కడ జెట్ స్ట్రీమ్ వీక్ అయిపోవడం వల్ల మొత్తం వ్యాపించేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ అమెరికాకి, నెక్స్ట్ వేరియస్ నార్త్ కంట్రీస్కి ఇది లైక్ వ్యాపిస్తుంది అనమాట. అర్థమైంది లేదా. సో ఇది పోలార్ వెట్టెక్స్ అనమాట. చూడండి, మన కరెంట్ అఫైర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ చూడండి ఒకసారి. It is a large, persistent, low-pressure area. Extremely cold area circulates around the Earth's polar region. During winter, reduced solar heating at winter poles create intense cold air, generally strong low-pressure system. Factors: jet stream, Arctic amplification, atmospheric pressure system. చెప్పే కదా ఇందులో మీకు ఇంపాక్ట్స్ చూడండి ఒకసారి. ఇంపాక్ట్: ఎక్స్ట్రీమ్ కోల్డ్ వేవ్స్, హెవీ స్నోఫాల్. బ్లిజర్డ్స్ అంటే ఏదో కాదు, బ్లిజర్డ్స్ అంటే కోల్డ్ విండ్స్ అనమాట. హై కోల్డ్ విండ్స్ మనం బ్లిజర్డ్స్ అంటాం అనమాట. అర్థమైంది లేదా ఇది. సో పోలార్ వెట్టెక్స్ అంటే ఏంటి, భూచక్రం ఎక్కడ వస్తుంది, పోల్స్లో వస్తాయి అనమాట. ఇలాంటి మళ్ళీ క్రిస్ప్ కాన్సెప్ట్స్, కష్టమైన కాన్సెప్ట్స్ సింపుల్గా నేర్చుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.